మనో సంకల్పం ముందు వైకల్యం అవరోధం కాదు అని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జిల్లా మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమాధికారి జయంతి అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా బన్ను, మల్లికాంబ, స్పందన, అతిథి, వికాస్, లిటిల్ ఫ్లవర్స్ సంస్థల చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. అనంతరం ఇటీవలి రాష్ట్ర జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ ఝాన్సీ లక్ష్మీబాయి, డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, డిఆర్డీఓ ఎం శ్రీనివాస్, ఏపీడీ శ్రీనివాసరావు, అనురాగ్, హెల్పింగ్ సొసైటీ అధ్యక్షులు కె అనితారెడ్డి, ప్రముఖ కవి విద్యా ఫౌండేషన్ చైర్మన్ బిల్లా మహేందర్, డాక్టర్ వెంకటరామరెడ్డి, సిడిపిఓలు విశ్వజ, స్వరూప, స్వాతి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సూపరింటెండెంట్ జి లక్ష్మీకాంత్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, ఇన్ఛార్జ్ డీసీపీఓ ఎస్ ప్రవీణ్ కుమార్, కళ్యాణి, సుమలత, అరుణ, స్వర్ణలత, దివ్యాంగులు, జిల్లా కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. చప్పట్లు కొడుతూ అభినందించాలి. ఫస్ట్ ప్రైజ్ చూడండి మేడం. సంతోష్ గారు. ఏబుల్డ్ డే ఈసారి మనకి థీమ్ అనేది యాక్సలరేటింగ్ ది లీడర్షిప్ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ విత్ డిజబిలిటీస్ అనేది ఉంది. సో ఇది మనం అర్థం చేసుకుంటే ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు దివ్యాంగులు ఎవరైతే వేరియస్ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు ఈ థీమ్ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ది మీనింగ్ ఫ్రమ్ ద థీమ్ ఇస్ చాలామంది దివ్యాంగులు ఈరోజు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఒక మంచి సర్వీస్ అనేది మనకి అందజేస్తున్నారు. అండ్ వాళ్ళు రిజర్వేషన్లో వచ్చినా ఆర్ డైరెక్ట్గా మెరిట్ కంప్లీట్ 100% మెరిట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి పేరు వేరియస్ మనకి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది. దీంట్లో భాగంగా మనకు ఈ సంవత్సరం ఒక థీమ్ ఇచ్చారు. సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తు కోసము వైకల్యాలున్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించడం అనే దాని మీద మనకి ఈసారి ఉంది థీము. అంటే మనందరికీ కూడా రాను దివ్యాంగులందరికీ కూడా వారి ఒక క్యాడర్ ప్రకారంగా కూడా మనకి భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తు గురించి మన గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ అధైర్యపడకుండా సో ఆనందంగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. డిజేబుల్ హాస్టల్ పిల్లలు అయితే చిన్న స్కూలింగ్ పిల్లలు నేను స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి మనము ఈ 2 హాస్టల్స్ పర్మనెంట్ బిల్డింగ్స్ సంపాదించుకోగలిగాము. ఇప్పుడు వాళ్ళు పిహెచ్డి లెవెల్కి వెళ్ళారు. అంటే ఎప్పటి నుంచి నాకు దీంతో అనుబంధం ఉందో మీరు తెలుసుకోవచ్చు. సో అన్ని ఆర్గనైజేషన్స్తో కూడా ఉన్నాయి. ఇది వేదిక నుండి ఏదో చెప్పడం కాదు, మేము చూస్తున్నంతసేపు ఎక్కడో మా హృదయాల్ని మీ యొక్క ప్రతిభ కదిలించిందనడంలో ఎట్లాంటి సందేహం లేదు. మీ అందరికీ ఒకే ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ మీ రంగాల్లో ఎంతో ప్రతిభ కలిగే వ్యక్తులు. మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ నుంచి, మన వరంగల్ నుంచి, కల్లెడ గ్రామం నుంచి పారా అథ్లెటిక్లో ప్యారిస్లో బ్రాంజ్ మెడల్ సాధించిన దీప్తి మీలో ఒకరు. చెప్పినట్టుగా మనందరికంటే మనకు అన్ని అవయాలుండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ వాళ్ళకి ఏదో ఒక లోపం ఉన్నప్పటికి కూడా వాళ్ళని చక్కగా వాళ్ళ ప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నది అంటే మనందరికన్నా డిఫరెంట్గా ఏదో సాధించాలని అనేటువంటి అదనంగా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అది దివ్యాంగులకు తప్పకుండా ఉంటుంది. అది ఏదో ఒక